అందరికీ నమస్కారం. నేనండి గీతాంజలి. ఏం ఎండలండి బాబు, తట్టుకోలేకపోతున్నాం అసలు. పోనీ ఇంట్లో వెళ్ళి కూర్చుందామా అంటే ఉడకపోతా ఉక్కపోతా. ఏసీ వేసుకుందామంటే ఏదో ఒక గదిలో మాత్రమే పరిమితం అవుతుంది. అందరూ వచ్చి అక్కడ కూర్చోలేం కదా. ఇంకొకటి చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మీకంటే ఏసీలు ఉంటాయి, మాది రేకుల ఇల్లు, ఎలా? ఇలా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే ఒక సొల్యూషన్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఒక ప్రోడక్ట్ కనిపించిందండి. హీట్ రెసిస్టెంట్ అంట. ఎంత వేడిగా ఉన్న బయట మీ ఇంటిని చాలా చల్లబరుస్తాం మేము, మీరు ఏసీలో కూర్చున్నట్టే ఉంటుంది, అతి తక్కువ ఖర్చులో అయిపోతుంది అని చెప్పారు. అసలు ఇది ఎంతవరకు నిజం తెలుసుకోవాలని నేను ప్రస్తుతం అదే కంపెనీ దగ్గరికి వచ్చానండి. వీళ్ళ దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఏసీ వేసుకోగానే ఎంతెంత కరెంటు బిల్లులు వస్తాయో తెలుసు కదా, మీ జేబులకు చిల్లులు పడేటువంటి ఆ కరెంటు బిల్లులు మీరు కట్టాల్సిన అవసరమే లేదు, అతి తక్కువ ధరలోనే మీకు ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నారు. సో అదేంటో తెలుసుకుందాం. వీళ్ళు ప్రత్యేకంగా హీట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, అలాగే మనకి ఫైర్ రెసిస్టెంట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ముందుగా వెళ్ళి మాట్లాడదామా? పదండి. ప్రస్తుతం మనతో పాటు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రమణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రమణమూర్తి గారు నమస్కారం అండి. 42 years ఇండస్ట్రీ. ఎప్పుడన్నా ఒక సంస్థని స్థాపించినప్పుడు అండి, అది నడిపించడం కత్తి మీద సామే. అలాంటిది మీరు 42 ఏళ్ళు నిర్విరామంగా అలా కంటిన్యూ అవ్వడం అనేది గ్రేట్. అందులో ఒక ప్రోడక్ట్ని మీరు అలాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. హీట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్ ఇవి చాలా అవసరం అని అంటారు. ఏదన్నా ఒక గూడు మనం కట్టుకున్నప్పుడు మరీ ముఖ్యంగా, అది ఎలాంటి ఇల్లైనా కూడా. అందులో మరీ ముఖ్యంగా మీరు వాటర్ కావచ్చు అండ్ అలాగే హీట్ రెసిస్టెంట్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటంటి ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఫైర్ రెసిస్టెంట్ కెమికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఈ జర్నీ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఏంటండి ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ అంటే? మీరు అందించినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి మీ దగ్గర? అసలు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ అనేది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వరకు కావాల్సింది. అంటే డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ స్టేజ్ నుంచి ఎండ్ వరకు కావాల్సిన కెమికల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి మేడం. ఫౌండేషన్ స్టేజ్లో అంటే కొన్ని చోట్ల మనం నార్మల్గా మనం కాంక్రీట్ వేసేస్తుంటాం, కొన్ని చోట్ల ఒక 3-4 feet లేదా 5-6 feet తీసేటప్పుడు వాటర్ వచ్చేస్తుంది, అక్కడ క్విక్ సెట్టింగ్ కెమికల్స్ కావాలి. ఇట్లాంటివి అన్నమాట. ఈవెన్ మనము ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న రెడీ మిక్స్ వాళ్ళకి కూడా రిటార్డర్స్ వాడతారు వాళ్ళు సెట్టింగ్ టైం డిలే చేయడానికి. అట్లాగే పర్టికులర్లీ మన హౌస్ హోల్డ్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా బాత్రూమ్స్, మన సంపు, వాటర్ ట్యాంక్స్, బాల్కనీ ఏరియాస్లో ఎక్స్పోజర్ టు ద రైన్ అంటే లీకేజ్ అవ్వకుండా మనం డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అప్లై చేస్తే చాలా చీప్ అవుతుంది మేడం. దీనికి అడిషనల్ కాస్ట్ అవ్వదు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా అండర్ కన్స్ట్రక్షన్ చేస్తే. సపోజ్ ఒక బాత్రూమ్ తీసుకుందామండి, బాత్రూమ్ తీసుకుంటే మోర్ దెన్ 400 rupees కూడా అవ్వదు. అంటే ఒక 30 SFTకి జనరల్గా ఉండదు, 30 SFTకి 400 rupees కూడా అవ్వదు. అదే లీకేజ్ వస్తే 30-40,000 కూడా సరిపోతుంది, మొత్తం తవ్వి చేయవలసి వస్తుంది. సో అందుకని డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ మనము ఏ కెమికల్స్ అప్లై చేసినా వాడినా కూడా కాంక్రీట్ నుంచి, కాంక్రీట్ ప్లాస్టేజర్ నుంచి ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్, వాటర్ ప్రూఫింగ్ యాక్రిలిక్స్, SBR అని, ఎపాక్సిస్ అని ఎన్నో రకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అంటే కొన్ని కూడా కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ కూడా మేము ఇస్తుంటాము. ఎన్ని రకాలు ఉన్నాయండి మొత్తం ప్రోడక్ట్స్ మీ దగ్గర? 400 above ఉంటాయండి. అబ్బో, 400 పైగానే. అంటే ఇవన్నీ కూడా కస్టమైజ్డ్గా కొన్ని ఉంటాయండి. నార్మల్గా మన పబ్లిక్లో కావాల్సినవి ఒక 15-20 ప్రోడక్ట్స్ ఉంటాయండి రెగ్యులర్గా కావాల్సినవి. అంటే రెగ్యులర్గా కావాల్సినవి ఏంటంటే కాంక్రీట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు మనం మెట్రో పిల్లర్స్ చూస్తున్నాము, వీటి ఏంటంటే హెవీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి అక్కడ PC అడ్మిక్సర్స్ అది వాడుతుంటారు. నార్మల్ మన బిల్డింగ్స్కి కాంక్రీట్ ప్లాస్టేజర్స్, జనరల్ ప్లాస్టేజర్స్, సూపర్ ప్లాస్టేజర్స్ అని ఉంటుంది. ఈ తర్వాత ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ నార్మల్ కాంక్రీట్లో కలిపేవి. కాంక్రీట్ మళ్ళీ కొన్ని చోట్ల లిక్విడ్ ఇమ్మీడియట్గా సెట్ అవ్వాలంటే హార్డనింగ్ కాంపౌండ్స్, క్విక్ సెట్టింగ్ కాంపౌండ్స్ అని, రిటార్డర్ సెట్టింగ్ టైం డిలే చేయాలంటే రిటార్డర్స్ అని, అంటే డిఫరెంట్ సెక్టర్స్ ఇవన్నీ ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలాగే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పై పూతగా వేసేటువంటి ప్రోడక్ట్స్ వరకు అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవన్నీ ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ద్వారా అందిస్తాం.
ప్రస్తుతం తెలుసు కదా సార్, ఈ ఎండలకి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బయట తిరగొద్దు, బయటకు వెళ్తే ఈ వడదెబ్బ తగులుదని ఇంట్లో సేద తీరదామంటే ఆ వేడికి ఇంకా చచ్చిపోతున్నాం, అసలు తట్టుకోలేకపోతున్నాం. చాలా అబ్నార్మల్ హీట్ వేవ్స్ ఉన్నాయి. ఎస్, హీట్ వేవ్స్ బాగా ఉన్నాయి, వేడి బాగా వచ్చేసి ఆ ఉడకపోతా. అవును, మనం చెప్పలేమండి, ఎంత ఫ్యాన్ వేసినా కొన్నిసార్లు ఏసీ వేసుకున్నా ఇవేవి మనకి అంత యూస్ఫుల్గా అనిపించవు. బట్ వీటన్నిటికీ కాకుండా ఇంకొక మీరు అందించేటువంటి ప్రోడక్ట్ ది బెస్ట్గా ఉందని నేను విన్నాను. ది బెస్ట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పూర్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా రిచ్ మ్యాన్ అంటే మనం మన స్లాబ్స్లో కూడా వేసుకున్నా కూడా ఈవెన్ ఏసీ ఆన్ చేయవలసినంత అవసరం లేకుండా అవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు పూర్ మ్యాన్ అని ఎందుకు వాడానంటే ఒక రేకులు హౌసెస్ ఉంటుంది, ఏసీ షీట్స్, టిన్ షీట్స్ రూఫ్స్ ఉంటాయి, దాని మీద కూడా ఇది అప్లై చేయొచ్చు. వాళ్ళకి పెట్టుకోవడం కష్టం. అవును, కాబట్టి వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ వచ్చేస్తుంది. రైట్, ఓకే. ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్. ఇప్పుడు అసలు ఎలా అప్లై చేయాలి వీటి గురించి చెప్పండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంది సార్, ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం. ఇది సింపుల్ అప్లికేషన్ మేడం. దీనికి ఒక స్పెషలిస్ట్ కంపెనీస్ ఏం అవసరం లేదు. ఓపిక ఉంటే జస్ట్ బ్రష్ కోటింగ్ వేవి, సర్ఫేస్ నార్మల్గా ఏంటంటే కంప్లీట్ క్లీన్ చేయటము. బ్రష్ తోటి అది క్లీన్ చేసి అలిగి అది ఉంటే తీసేస్తాము. జస్ట్ వాటర్ వాష్ చేసేసిన తర్వాత ఈ కెమికల్స్ డైరెక్ట్గా ఒక 10% వాటర్తో మిక్స్ చేసుకుని అప్లై చేయమంటాం. ఒకసారి నాకు చూపిస్తారా సార్ ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి? సో ఇది మన ప్రోడక్ట్. అవును, అంటే ఇంత పెద్ద క్యాన్స్ తీసుకోవాలా సార్? లేదు మేడం, దీంట్లో 1 లీటర్ ఉంటుంది, 5 లీటర్స్ ఉంటుంది, 10 ఉంటుంది, 20 ఉంటుంది. ఇంకా 210 లీటర్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది కొంచెం విస్కోసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి బ్యారెల్ తీసుకోవడం కరెక్ట్. ఇదే 5 లీటర్ల నుంచి ఉంటుందా అండి మనకి? 1 లీటర్ నుంచి ఉంటుందా? 1, 5, 10, 20. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇవేంటంటే మనకి సమ్మర్ షీల్డ్ అండి. కోటింగ్ ఏదైతే మనం వేస్తామో రూఫ్ పైన, అలాగే సైడ్ వాల్స్ కూడా వేసుకోవచ్చండి. సైడ్ వాల్స్ కూడా వేయవచ్చు మేడం. సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ సైడ్ వాల్స్ కు వేస్తే ఏంటంటే వైట్ ఉంచేస్తే మనకి ది బెస్ట్ అనుకోండి, అప్ టు 8 to 10 degrees కూడా తగ్గుతుంది. ఓ, అంత తగ్గుతుందండి. అయితే మార్కెట్లో ఏంటంటే చాలా కూల్ అని ఎన్నో రకాల మెటీరియల్స్ వచ్చినాయి మేడం. ఇవన్నీ కూడా ఈ చిన్న కాన్సెప్ట్ తోటి వచ్చిన ప్రోడక్ట్స్ మాట. ఇప్పుడు పిడుగురాల దగ్గర నుంచి వైట్స్ ఈ లైమ్ పౌడర్ తీసుకొస్తారు, గమ్మిచ్చేసి అప్లై చేయంటారు. కొంత కంఫర్టబిలిటీ ఉండదని నేను చెప్పను, ఆ కంఫర్టబిలిటీ కొంత ఉంటుంది. ఏంటంటే వైట్ షర్ట్ మన బ్లాక్ షర్ట్ వేసుకున్న డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. బట్ అది ఎంతో కాలం ఉండదు. ఒక గట్టిగా వర్షం పడిన పోతుంది, నెక్స్ట్ మనం 10 మంది నడిచినా కూడా పోతుంది. బట్ ఇందులో ఏంటంటే అబ్రాషన్ రెసిస్టెన్స్ ఉంది, మీకు ఎంత వర్షం పడినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండదు. సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను ఇందాక 1000 SFT హౌస్ ఉందనుకోండి సార్, అంత హౌస్లో ఎన్ని లీటర్స్ పడతాయి? ఇప్పుడు మీరు 1 లీటర్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎన్ని లీటర్స్ ఈ కోటింగ్ మనకు అవసరం అవుతుంది? కాస్ట్ వైజ్ తీసుకుంటే మీకు 1000 SFTకి 12,000 అండి. 12,000 అవుతుంది అంతే, అంత మించి అవుతుంది. 12,000లో మనకి ది బెస్ట్ వాటర్, అంటే ది బెస్ట్ హీట్ రెసిస్టెన్సే కాదు మేడం, ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫింగ్ కూడా. లాంగ్ లాస్టింగ్, ఓకే. లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫింగ్ అనే వర్డ్ ఎందుకు ఒకటి అని అంటే హీట్ రెసిస్టెన్స్ అనేది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కానీ కొంచెం మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాటర్ వాష్ చేసేస్తే ఆ వైట్నెస్ అనేది, ఆ పిగ్మెంటేషన్ అనేది ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది అన్నమాట. ఈవెన్ మోర్ దెన్ 5 years కూడా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ గా. సో మనలో చాలా మంది ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా కూల్ పెయింట్స్ అని చెప్పి రూఫ్ పైన వేయించుకుంటుంటారండి, మేడ పైన. అయితే అలా వేయించుకునేటప్పుడు వాటికి చాలా మంది ఏంటంటే మెయింటెనెన్స్ తెలియదు, అలా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఎంత ఖర్చు అవుతుందో, పొరుగింటి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు వేయించుకున్నారు మనం కూడా అని చెప్పి చాలా మందికి ఆ డౌట్ అనేది ఉంటుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే. వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇవాళ నేను ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే హీట్ రెసిస్టెన్స్ అనమాట. ఎంత వేడున్నా కూడా లోపల మనం ఇంట్లో కూర్చుంటే ఆ చల్లదనం అనేది తెలుస్తుంది మనకి, అంత ఆ ఎండ అనేది, ఆ వేడి మన లోపల దాకా రాదనమాట. ఇది సేవ్ చేస్తుంది మనకి ఆ ఎండ నుంచి. ప్రత్యేకంగా మనకి 1 లీటర్, 5 లీటర్స్, 10 లీటర్స్, 20 లీటర్స్, 25 లీటర్స్ ఇలా క్యాన్స్ అందుబాటులో ఉన్నాయి. పర్టికులర్గా వీటి గురించి మాట్లాడుకుంటే ఒక 1000 SFT హౌస్, స్క్వేర్ ఫీట్ హౌస్ ఉందనుకోండి, 1000 SFT అంటే స్క్వేర్ ఫీట్కి మనకి 12,000 సార్, నాట్ మోర్, 12,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 1 లీటర్ కావాలంటే సార్ అలా కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది 1 లీటర్? 1 లీటర్ అనేటప్పటికి రేట్ పెరుగుతుంది మేడం. అది
ఇప్పుడు 20 లీటర్స్ ప్యాకింగ్ అంటే మనం 4600 ప్లస్ ట్యాక్సెస్ పడుతుంది. మీకు ఇది 20 లీటర్స్ మనకి డెఫినెట్గా అంటే 1 లీటరు 20-25 ఎస్ఎఫ్టీ వస్తుంది. 3 కోట్స్ వేయమని చెప్తున్నాం కదా. జనరల్గా 2 కోట్స్ వేసుకుంటే కూడా సరిపోతుందండి. అంటే మేము 2 కోట్స్ వేసుకుంటే ఏమిటంటే అప్ టు 6 to 8 degrees తగ్గుతుంది అంటాము. 3 కోట్స్కి వెళ్తే డెఫినెట్గా అప్ టు 10 degrees తగ్గుతుంది. 10 డిగ్రీలు తగ్గుతుంది. ఓ మై గాడ్, చూస్తున్నారు కదా 10 డిగ్రీల వరకు ఆ వేడి తగ్గుతుందండి. ఉదాహరణ మనకి ఇప్పుడు 41-42 డిగ్రీలు ఉంటుంది బయట ఎండ ఉన్నప్పుడు. ఒకవేళ కనుక మనం ఈ రూఫ్ కోట్లో ఇది వేసుకుంటే, ఈ కోటింగ్ అనేది వేస్తే మన ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది, అది కూడా మీరు 1 కోటింగ్ 2 కోటింగ్ అలాగే 3 కోటింగ్స్ కానీ వేస్తే డెఫినెట్గా 10 డిగ్రీలు తగ్గుతుంది అని చెప్తున్నారు. అంటే 41 ఉన్న దగ్గర 31, అది మనం ఫీల్ అవ్వచ్చు ఆ చల్లదనం. ఇంకా ఇంట్లో మనకి ఏసీ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ నార్మల్గా వేసుకున్నా ఇంకా చల్లగా అనిపిస్తుంది. కన్ఫర్మ్ గా చెప్తున్నారా? గ్యారంటీయా? కన్ఫర్మ్ గా. ఓకే, 3 కోట్స్ అయితే వేసుకోవాలి. మా దగ్గర ఎంతో మంది ప్రొఫెసర్స్ కూడా తీసుకెళ్లారు, మాకు అప్రిషియేట్ చేశారు. ఓకే ఓకే. సో అప్పటి మన ఇంట్లో కూడా అప్లై చేసిన తర్వాత కూడా ఈ నార్మల్ హీట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, టెంపరేచర్ ఎక్విప్మెంట్స్, వాటితో కూడా బయట ఎంత ఉంది, లోపల మన సీలింగ్ దగ్గర ఎంత ఉంది అని కూడా చెక్ చేయొచ్చు అనమాట. అట్లా ఓకే, అలా టెస్ట్ చేసి మరి చెప్పింది అనమాట. ఇది కూడా మనకి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఇవన్నీ. ఇది మమ్మల్ని నార్మల్ టైల్ తీసుకున్నాం మేడం. జస్ట్ ఇక్కడ ఒక 2 కోట్స్ వేసాము. ఇది కూడా మనం చెక్ చేయొచ్చండి. సమ్మర్ లో ఇలా పెట్టి చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత దీని మీద హీట్ ఎంత ఉంది, దీని మీద హీట్ ఎంత ఉంది కూడా చూడండి. బ్యాక్ సైడ్ కూడా అంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్న ముఖ్యంగా మైక్రో లెవెల్లో గ్లాస్ ఫైబర్స్ మిక్స్ అయి ఉంటాయి ఈ ప్రోడక్ట్. మెయిన్లీ మిగతా కంపెనీస్ కి మా కంపెనీకి డిఫరెన్స్ అంటే ప్రోడక్ట్ లో చెప్పాలంటే ఇది ప్యూ బ్లెండెడ్ అండి, పాలిథిన్ బ్లెండెడ్. చాలా కంపెనీస్లో పాలిమర్ బ్లెండెడ్ ఉంటుంది. పాలిథిన్ బ్లెండెడ్ అందులో స్పెషలైజ్డ్ మైక్రో ఫైబర్స్ మాట. ఈ టెక్నాలజీ మిగతా కంపెనీలో లేదని నేను చెప్తాను. అందుకనే చల్లగా అనిపిస్తుంది సార్. ఓకే, ఎన్ని కోట్లు? కంపల్సరీ 3 కోట్స్ వేస్తే బెటర్ అంటారా? నార్మల్గా ఏంటంటే కాస్ట్ ఎఫెక్ట్ గురించి మాకు 2 కోట్స్ చాలండి అంటారు. 3 కోట్స్ అయితే మాత్రం 8 to 10 degrees వస్తుంది. సో ఒక 12,000 ఖర్చులో టైల్స్ మీద కూడా మనం నుంచి చూసినా కూడా తెలుస్తుంది. ఒక కాలు ఇటు పెట్టి ఒక కాలు ఇటు పెట్టిన చోట హీట్ అంతా అంటే హీట్ రిఫ్లెక్షనే కాదు మేడం, అసలు హీట్ ట్రాన్స్ఫర్ అవనేది. హీట్ రిఫ్లెక్ట్ చేయడం ఒకటి, హీట్ అసలు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కిందకి ఆపేయడం. అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఈవెన్ దీని మీద వాకబుల్గా ఉంటుంది, ఎండలో కూడా ఎంతైనా వాకబుల్గా ఉంటుంది. ఇది హైలీ డ్యూరబుల్, ఎంతమంది నడిచినా కూడా పోదు, ఏదో మనం రఫ్గా యూజ్ చేసినా కూడా పోదండి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సమ్మర్, అందులోనేంటి సరే ఉదయం పూట అంతా పిల్లలు ఇంట్లో ఉన్న ఈ ఎండకి సాయంత్రం అయ్యేటప్పటికి పైకి ఎక్కి తిరుగుతూ ఉంటారు, ఆడతారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో నడుస్తూ ఉంటారు అక్కడ. దాని వల్ల ఏమన్నా మనం వేసిన కూల్ పెయింట్ కి ప్రాబ్లమా? ఏముండదండి, అదే అబ్రషన్ రెసిస్టెన్స్ అంటే మామూలుగా ఇంగ్లీష్ అయితే. ఎంతమంది నడిచినా వాకబుల్ గా ఫంక్షన్స్ అయినా కూడా ఏమీ డ్యామేజ్ ఉంది. హైలీ అబ్రషన్. ఎన్ని రోజుల పాటు ఇది మన్నికండి మనకి? 5 years మినిమం చెప్తున్నామండి. 5 ఏళ్ళు సార్ ఉంటుంది. సబ్జెక్ట్ నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు కొంచెం వాటర్ వాష్ చేసుకుంటూ ఉండాలి 3 months 4 months. ఎందుకంటే దీని మీద డస్ట్ ఫామ్ అయింది అనుకోండి డే టైంలో, ఈవినింగ్ మనకు మంచు పడి లేదా వీటి డస్ట్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంటుంది. సో దాన్ని కొంచెం అప్పుడప్పుడు వాష్ చేస్తే మనకి ఈవెన్ 5 years కూడా సేమ్ మనకి 8 to 10 degrees హీట్ రెడ్యూస్. ఓకే, సో చూస్తున్నారు కదా 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా గ్యారంటీ అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు కనుక మీ రూఫ్ పైన ఈ సమ్మర్ షీల్డ్ వేస్తే ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది 5 ఏళ్ల వరకు చూసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే మధ్యలో ఆ మెయింటెనెన్స్ అనేది చేయాలని అంటున్నారు. 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మంచి నీటితో శుభ్రంగా అదంతా పైన అంతా కూడా కడిగితే మీకు అది ఎక్కువ డ్యూరబిలిటీ అంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు వచ్చాయి. 5 years వరకు మళ్ళీ మనం రిపీటెడ్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంతే కదా సార్? 10% వాటర్ దీంట్లో కలపాలి, కన్సిస్టెన్సీ ఇలాగే థిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. రేకు పైన ఎలా వేస్తారు. డ్రై అవ్వాలా ఇది? 2 to 3 hours. ఎంత టైం పడుతుందండి? 2 hours ఈజ్ ఎనఫ్. ఇప్పుడు హాట్ కండిషన్ ఉంది కాబట్టి 2 hours లో సెట్ అయిపోతుంది. ప్యాక్ ఫ్రీ టైం వచ్చేస్తుంది. ప్యాక్ ఫ్రీ టైం వచ్చిన తర్వాత మనం మళ్ళీ సిమిలర్ అప్లికేషన్ లో ఈసారి ఏంటంటే మనము హారిజాంటల్ గా వేస్తాం. ఫస్ట్ కోట్ వర్టికల్ గా వచ్చినప్పుడు సెకండ్ కోట్ అనేది మనకు హారిజాంటల్ గా వస్తుంది.
కోట్స్ అప్లికేషన్ తర్వాత కంప్లీట్ సెట్ అయిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా కొంచెం ఎండలో పెట్టినా కూడా మీరు హీట్ అబ్జర్వ్ చేసిందా లేదా చూసుకోవచ్చు. సో చూసారు కదా ఈ ప్రాసెస్, మీకు జస్ట్ ప్రాక్టికల్గా నేను చూపించాను. అడిగాను అనమాట ఇది ఎంతవరకు నిజంగా హీట్ రెసిస్టెన్సా కాదా అని అడిగితే మీరే చూడండి అని చెప్పారు ఇక్కడ. సో అందులో భాగంగా మనం ఇక్కడ తీసుకుంటే 20 లీటర్స్ క్యాన్ అండి, 10% ఆఫ్ వాటర్ అందులో మిక్స్ చేశారు. లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే థిక్గా ఉండాలి, కొంచెం మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలట. ఆ తర్వాత జస్ట్ ఒక రేకు ఇది తీసుకున్నాను నేను. పైన మనకి ఇలా వేస్తారు కదా హౌజెస్కి కొన్నిటికి, మన పెంట్ హౌస్లు కూడా చాలామంది ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా చల్లదనం ఉండాలి కదా ఈ ఎండలో. అలాంటి వాళ్ళ కోసం అంటే ఏసీ అసలు మాకు కన్వీనియంట్ కాదు, మేము అంత డబ్బులు పెట్టలేమండి, ఏసీకి ఖర్చు పెట్టలేము, తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వే అట్ ఇది. అది ఎలాగా అనేది ఇప్పుడు చూపించారు. ఫస్ట్ అప్లై చేసుకున్న విధానం కూడా ఫస్ట్ ఈ సర్ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏదైనా సరే. ఆ తర్వాత ఫస్ట్ వెర్టికల్గా వేయాలండి. ఒక గంటన్నరలో ఈ ఎండగా ఆరిపోతుంది. ఆ తర్వాత కొంచెం అది పట్టుకుందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మనకి మళ్ళీ హారిజాంటల్గా వేయాలి, మళ్ళీ వెర్టికల్ అండి. ఇన్ కేస్ థర్డ్ కోట్ అవసరం అనుకుంటే మళ్ళీ వర్టికల్. లేదు ఇంకా కొంచెం థర్డ్ కోట్ ఉంటే బాగుంటుంది, మేము అంత శక్తి ఉంది మేము భరించగలం అమౌంట్ అని అనుకుంటే కనుక మళ్ళీ వెర్టికల్గా వేస్తే మొత్తం చాలా టైట్ ప్యాక్గా మీరు 3 కోట్స్ వేసినట్టు. ఇది అలా దగ్గర మీకు ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది. మీరు నైట్ టైం వేసుకుని మార్నింగ్ కల్లా చూస్తే కంప్లీట్గా డ్రై అయిపోద్ది. ఆ చల్లదనం మీకు తెల్లారి ఎండ వస్తున్నప్పటి నుంచి తెలుస్తుందట. సో మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాము, నిజంగా ఇది హీట్ రెసిస్టెన్స్ కాదా అనేది లైవ్లో నేను మీకు చెప్పేస్తాను. ఓకే, ప్రస్తుతం టైం 12:30 అయిందండి, మిట్ట మధ్యాహ్నం ఇది. మళ్ళీ ఇప్పుడు మన టెంపరేచర్ కూడా 41 degrees ఉంది. ఎంత ఎర్రటి ఎండ అంటే నేను కళ్ళు ఇలా ఓపెన్ చేసి కూడా చూడలేకపోతున్నాను, అంత ఎండగా ఉంది. సో మనం ఆల్రెడీ ఇది డ్రై వచ్చింది మనకి చూస్తున్నాం కదా. దగ్గర నేను ఒక 25 minutes దాకా వెయిట్ చేశాను, పర్లేదు బాగానే డ్రై అవుతుంది. ఇంకొంతసేపు అయితే ఇంకో 10 minutesలో ఫుల్గా డ్రై అయిపోతుంది. బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూడొచ్చు ఈ లోపే అన్నారు. టెస్ట్ చేద్దాం. అమ్మో, ఇటుపక్క అయితే కాలుతోంది, ఇటు సైడ్ ఎక్కడ మనం ఇది వేయలేదు. ఈ కోట్ వేసింది జస్ట్ ఈ ఏరియాలో, ఇటుపక్క నేను వేయలేదు చూడండి. ఓకేనా? మళ్ళీ చల్లగా ఉంది. ఇటుపక్క కనీసం పట్టుకోవడానికేమో వేడిగా తగులుతోందండి, ఇలా జస్ట్ ఇలా పట్టుకోలేకపోతున్నాం ఇంత వేడికి. 20 నిమిషాలు పెట్టామేమో అయినా సరే కాలుతోంది. జస్ట్ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది, ఎంతసేపు అయినా నేను పట్టుకోగలను అన్నట్టుగా ఉంది. సో ఇట్స్ వర్కింగ్. ఇంతకన్నా ప్రూఫ్లు ఏమన్నా కావాలా? సో మీకు కనుక మేము వెయిట్ చేస్తున్నామండి బాబు, ఏసీకా మేము డబ్బులు పెట్టలేము, అన్ని రూముల్లో మేము ఏసీలు పెట్టుకోలేము, పెంట్ హౌస్లో ఉన్నాము, లేకపోతే మాది రేకులు ఇల్లు, ఎలా అని బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో నేను చెప్పేది ఒకటే, యూజ్ చేసే పద్ధతి కూడా తెలియాలి. సర్ఫేస్ క్లీన్ చేసి వెర్టికల్గా హారిజంటల్లో ఇలా వేయించుకోండి. ఇది మన్నికి కూడా చాలా ఈజీ. మీరు జస్ట్ 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచి నీటితోటి అక్కడ నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఆ మెయింటెనెన్స్ ఒకటి చేసుకోండి. 5 ఏళ్ల వరకు ప్రాబ్లమే లేదని చెప్తున్నారు. సో అవసరం ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటే వేడి దగ్గర మనం ఇవి అప్లై చేయొచ్చు అనేది సార్, ఇప్పుడు ఓన్లీ మేడల పైన మాత్రమేనా? సైడ్ వాల్స్ మాత్రమే చెప్పినట్లు మేడల మీదనే కదండి, మనకి ఎక్కడ హీట్ రెసిస్టెన్స్ కావాలన్నా కూడా. అంటే ఇప్పుడు ఎక్కువ పైన రూమ్స్ వేస్తాము, ఏసీ షీట్స్, టిన్ షీట్స్ రూమ్స్ వేస్తుంటాము. ఈ రూమ్స్ మీద కూడా మనం అప్లై చేయొచ్చండి. ఈవెన్ ఇండస్ట్రియల్ షెడ్స్ అంటే ఏసీ సీట్స్ ఉంటాయి అప్లై చేయొచ్చండి. అంతా కూడా కూల్ టెంపరేచర్. అంటే మనకి కాంక్రీట్ మీద వేసేదానికన్నా కూడా దీని మీద కొంచెం ఒక 2 degrees డిఫరెన్స్ ఉంటుంది. కాంక్రీట్ మీద ఏంటంటే 4-5 degrees మన కాంక్రీట్ ఉంటుంది కాబట్టి స్లాబ్ థిక్నెస్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ థిన్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం 8 to 10 అంటే మాత్రం ఇక్కడ అప్ టు 5 to 6 అని చెప్తుంటాం. బట్ ఇది ఇటు కూడా మనకి నోటీసబుల్ గానే ఉంటుంది. కొన్ని రేకులు డిఫరెంట్గా ఉంటాయి సార్, కొన్ని సిమెంట్ రేకుల్లాగా ఉంటాయి, కొన్ని పెంకుల్లాగా ఉంటాయి, కొన్ని ఏమో ఫైబర్తో ఉన్న రేకులు ఉంటాయి. వేటిపైననే అప్లై చేయొచ్చు. సో రేకుల ఇల్లు మాది, వేడికి తట్టుకోలేకపోతున్నాం, అటు ఏసీ కూడా మేము పెట్టుకోలేము, ఇబ్బంది అయిపోతుంది అని బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది. సో అది మీరు రేకులు ఇల్లు అయినా సరే మీరు జస్ట్ ఒక 2-3 కోటింగ్లు వేసుకుంటే ఆ చల్లదనం డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారని చెప్తున్నారు. రమణమూర్తి గారు, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయండి ఈ ప్రోడక్ట్లో? ఇది హై రేంజ్ ప్రోడక్ట్ అండి. ఇది హై రేంజ్ ప్రోడక్ట్ అండి. సమ్మర్ షీట్ కూల్ అనేది. ఇంకోటి సమ్మర్ ప్రూఫ్ కూల్ అంటాము. సమ్మర్ ప్రూఫ్ కూల్ అవునండి. అంటే డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఇది యాక్రిలిక్ బేస్ అండి. ఇది యాక్రిలిక్ బేస్, బట్ దీంట్లో ఏంటంటే ఇది పాలిథిలిన్ బ్లెండెడ్. నెక్స్ట్ మనకి వాటర్ ప్రూఫింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. అవును చెప్పారు, వాటర్ ప్రూఫింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ హీట్ రెసిస్టెన్స్, ఓన్లీ హీట్. ఇలాగే మాకు కావాలి చాలు అనుకుంటే అక్రిలిక్ బేస్ తో ఉన్నది తీసుకోవచ్చు. ఇది మనకి అరౌండ్ 6 rupeesలోనే అయిపోతుందండి అసెప్టీకి.
ఎస్ఎఫ్టీ 6 రూపీస్లో 6 అవుతుంది. రూపీస్లోనే ది ఓ, బెస్ట్ ఓకే, ఓకే. హీట్ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో వాటర్ ప్రూఫ్ మాత్రం ఉండదు, అదైతే చెప్తున్నారు అవును. ముందే. అలా మాకు జస్ట్ హీట్ రెసిస్టెన్స్గా చాలు అని అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చండి. అక్రిలిక్ బేస్ తోటి ఉంటుంది ఇది మనకి. 6 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంతే, అంతవరకే. సో మనం బేర్ చేయగలము అని అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. ఫైన్ సార్. ఇంకోటి రెయిన్ ప్రూఫ్ కూల్ అని కూడా ఉంది మేడం. ఇది వర్షం అంటే హీట్ రెసిస్టెన్స్కి ఉపయోగపడుతుంది, ఓకే అట్లాగే మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, కాకపోతే ఇది పాలిమర్ బేస్ మెటీరియల్. ఆహా. ఇది మనకి అరౌండ్ 6 to 8 రూపీస్లో అవుతుంది. ఇది ఓకే, బెస్ట్ ఓకే. వాటర్ ప్రూఫ్ ఇది ఉంటుంది. అంటే వీటిలో ఏంటంటే దీంట్లో మనం మైక్రో గ్లాస్ ఫైబర్స్ ఇలాంటి మిక్సింగ్ ఎక్కువ ఉంటుందండి. పాలిథిన్ ప్రింటెడ్ కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ కొంచెం కాస్ట్ costly. అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్. మన 12 రూపీస్ పర్ రెసెప్ట్ అంటే హైలీ అఫోర్డబుల్. Hmm. బట్ పాలిమర్స్లోకి వెళ్తే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ఓకే. ఇది పాలిమర్స్లో విత్ వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ హీట్ రెసిస్టెన్స్. ఓకే. సో ఇది ఇది సార్, ఇది కూడా ఇది వాటర్ ప్రూఫ్ కమ్ Water- హీట్ రెసిస్టెన్స్. ఓకే. బట్ మనకి 8 రూపాయల వరకు పడుతుంది ఇది స్క్వేర్ ఫీట్. అరౌండ్ 6 to 8 మ్యాక్సిమం 8 రూపీస్. ఓకే, ఇదైతే 6 రూపాయలు మనకి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, కంపారిజన్ మూడింటికి. మీకు ఏ విధమైన ప్రోడక్ట్ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్రిలిక్ బేస్తో మాకు జస్ట్ హీట్ రెసిస్టెన్స్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్తో వెళ్ళొచ్చు. ఇది స్క్వేర్ ఫీట్కి 6 రూపాయల వరకు పడుతుందండి. అండ్ అలాగే ఇది మనకి హీట్ రెసిస్టెంట్ అలాగే వాటర్ ప్రూఫ్గా కూడా పనికొస్తుంది. ఇది కూడా యాక్రిలిక్ బేస్తో ఉంటుంది. బట్ మనకి ఇది కాస్ట్ అరౌండ్ 8 రూపీస్ వరకు పడుతుంది స్క్వేర్ ఫీట్, మ్యాక్సిమం 8 రూపీస్. అలాగే మాకు వాటర్ ప్రూఫ్ కావాలి, అలాగే ఒక స్క్వేర్ ఫీట్కి ఎక్కువైనా పర్వాలేదు, మేము బేర్ చేయగలము. వాటర్ ప్రూఫ్తో పాటుగా హీట్ రెసిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మేము 1 to 3 కోట్స్ వరకు వేసుకుంటాం అనుకునే వాళ్ళు ది బెస్ట్గా ఈ సమ్మర్ షీల్డ్కి వెళ్ళిపోవచ్చండి. ఇది మనకి 12 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అంటే దీనికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఉంటుంది అని రమణమూర్తి గారు చెప్తున్నారు. సో మీరు కూడా ఇంకా ఆలస్యం ఏం అయిపోలేదు, ఇంకా ఎండలు ఇంకా పెరగబోతున్నాయి. ఈలోపు మీరు ఆలోచించుకుని త్వరగా ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ప్రోడక్ట్తో అని చెప్తున్నారు. అంతే కదా సార్? అవును. ఎస్ సార్. ఇంతకీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి సార్? డైరెక్ట్ మా ఫోన్ నెంబర్స్ ఓకే. ఈవెన్ మా దగ్గర డీలర్స్ కూడా ఉన్నారు. ఆల్ మెయిన్ స్టేషన్స్లో మా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. త్రూఅవుట్ నార్త్ ఇండియా కూడా ఉన్నారు. ఓకే, ఓకే. వాళ్ళ దగ్గరికి ఆర్డర్ పెట్టినా కూడా మా దగ్గర నుంచి మెటీరియల్ వాళ్ళకి వెళ్తుంది. మాకు డైరెక్ట్గా చేస్తే ఈవెన్ మన తెలుగు స్టేట్స్ కానీ బెంగళూరు అంతా కూడా వన్ డే, ఇవాళ ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాయి ఓ, చాలా ఫాస్ట్ గా డెలివరీ డెలివరీ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అనే సార్, ఇంకా ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాం. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా మా సప్లై ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈవెన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, చాలా మనకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మా ప్రోడక్ట్స్ అప్రూవ్డ్ మేడం. ఆల్ ఓవర్ ఇండియా మనం సప్లై చేస్తాం. సో భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే మీకు కనుక ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారివి ఈ ప్రోడక్ట్ కావాలని అనుకుంటే కనుక జస్ట్ ఒక్క ఫోన్ కాల్ అండి, మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు కాల్ చేసి మీకు ఎన్ని లీటర్స్ కావాలి ఇవన్నీ మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. జస్ట్ 1 డేలో 24 అవర్స్లోనే మీకు అందుబాటులో ఉంటాయి. సార్ 1 లీటర్ కావాలంటే ఇస్తారా? ఉంటుందండి. 1 లీటర్ ప్యాకింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది రెండు కూడా 1 లీటర్ ప్యాకింగ్, 5 లీటర్స్, 10, 20 అదే లిమిట్ 20 లాస్ట్ ఇంకా. ఫైన్. సో చూసారు కదా, 1 లీటర్, 5 లీటర్స్, 10 and 20 లీటర్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎన్ని అవసరమైతే అన్ని ఆర్డర్ చేసుకోండి. విత్ ఇన్ డేస్లోనే మీకు వచ్చేస్తాయి. మాక్సిమం 24 అవర్స్లో వచ్చేస్తాయి. లేదంటే కనుక జస్ట్ ఒక 36 అవర్స్లో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత త్వరగా మీరు అప్లై చేసుకోగలిగితే అంత మంచిది. సెపరేట్గా మనుషులు పెట్టి వేయించుకోవాలండి, మనంతట మనం వేసేసుకోగలమా? పెయింటర్స్ జనరల్గా ఏంటంటే బ్రష్ కోటింగ్ అంటున్నాం కాబట్టి పెయింటర్స్ వేసేది. ఇది డూ ఇట్ అవర్ సెల్ఫ్ అన్నట్లుగా మనమే చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓపుకుంటూ మనం కూడా అప్లై చేసేసుకోవచ్చు. సర్ఫేస్ బాగా క్లీన్ చేయడం, వాటర్తో వాష్ చేయడం, మాక్సిమం 10% వరకు వాటర్ కలిపేసి అప్లై చేయడం. ఏదైనా సరే 10% వాటర్ కలపాలి. వీటిలో 10%. ఇది ఆరడానికి ఎంత టైం పడుతుంది సార్ అప్లై చేసిన తర్వాత? ఇప్పుడున్న హాట్ క్లైమేట్ అయితే హాఫ్ అన్ అవర్లో డ్రై అయిపోతుంది మేడం. నార్మల్ డేస్లో అయితే మనకి 1.5 hours ఈచ్ కోట్. ఎండ వేడి నుంచి తట్టుకోలేకపోతున్నారుగా, మీకు ఒక సొల్యూషన్ అందిస్తున్నాను. ఇదే శ్రీరామ రక్ష. ప్రస్తుతం ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారి ఈ ప్రోడక్ట్ ది బెస్ట్గా సేల్ అవుతుందండి. ఈ సమ్మర్లో మనం ఆ వేడిని తట్టుకోవాలంటే బయటకు అయితే తిరగలేం, ఇంట్లో ఉండాలి. ఇంట్లో కూడా ఆ వేడి తట్టుకుని ఉండగలగాలంటే ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్ రూఫ్ పైన అప్లై చేస్తే చాలు. అలాగే సైడ్ వాల్స్కి కూడా. ప్రత్యేకించి అరే మాదేమి రూఫ్ ఉన్న ఇల్లు కాదే, రేకుల ఇల్లు అనుకుంటే మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ 1, 2, 3 కోట్స్ వరకు వేసుకుంటే దగ్గర 10 డిగ్రీల వరకు, బయట 40 డిగ్రీలు ఉంటే మీకు 30 డిగ్రీల్లో ఉన్నామా అనే ఫీల్ తెప్పిస్తుంది ఖచ్చితంగా. కాస్ట్ కూడా మనకి 6 రూపాయలు, 8 రూపాయలు, అలాగే 12 రూపాయల స్క్వేర్ ఫీట్తో డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్ మీ హౌస్ ఉంది, ఎన్ని అవసరం అవుతాయి, ఎన్ని లీటర్స్ కావాలని మీరు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మీకు అందిస్తారు. మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీకు 1 డేలో 24 అవర్స్లో డెలివరీ అయిపోతుంది. ఎన్ని లీటర్స్ కావాలో చెప్పండి. మరీ ముఖ్యంగా
మీకు ఫస్ట్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కోటింగ్ అనేది ఎలా అప్లై చేయాలి, మేము వేసుకోవచ్చా, అంటే మా అంతటా మేమే అప్లై చేయొచ్చా, ఇంకొక మనిషిని పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. సర్వీస్ విషయంలో కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అని కనుక్కోండి. స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. లేదు మీరు ఒకసారి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడండి, లేదంటే డైరెక్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్ ది బెస్ట్గా సేల్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, సమ్మర్ ఇంకా ఏం అయిపోలేదు, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఇంకా రోజు రోజుకి వేడి పెరిగిపోతుంది. అవి తట్టుకోవాలంటే ఈ ప్రోడక్ట్ని మీరు యూస్ చేసి చూడండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.